హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు ఈ వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా నేను వీడియో చేసినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వీడియో ఖచ్చితంగా మొత్తం చూడండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు ఎక్కువ షేర్, అంటే వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ అందరికీ ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో నచ్చినట్టయితే షేర్ చేయండి అనమాట. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అంటే 2 days బ్యాక్ చేసినటువంటి వీడియో చాలామంది చూశారు. మన ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేసి కొత్త ఎన్ఎఫ్ఓ అది మనకు 17th May 2024, అంటే ఈ మంత్లో 17th స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి. ఈ మంత్ 31st ఎండ్ అవుతుంది. 31st May 2024కి ఈ ఫండ్ అప్లై చేసుకునే టైం అనేది పీరియడ్ ఎండ్ అయిపోతుంది. 10 రూపాయలు మాత్రమే యూనిట్ వాల్యూ అనమాట. సో మనకు స్టార్టింగ్లో ఉంది కాబట్టి యూనిట్ వాల్యూ 10 రూపీసే. సో ఆటోమోటివ్ అంటే ఆటోమొబైల్ రంగము, సో ఆటోమోటివ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, సార్ ఎలాగా ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి, మరి అది ఇది అని అడుగుతున్నారు. మరి అప్లికేషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి కదా, డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ట్రేడింగ్ చేసుకుంటారు. అలాంటి యాప్స్ ద్వారా కూడా చేసుకోవచ్చా వద్దా అని అడుగుతున్నారు. ఒకటి, నేను అది మీరు ఏదైతే యాప్ని మీరు కలిగి ఉన్నారో, అంటే సపోజ్ ఈ థర్డ్ పార్టీ యాప్స్, బ్రోకరేజ్ యాప్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా చేసుకోవాలా వద్దా అనేది మీ వ్యక్తిగతానికి వదిలిపెడుతున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చాయి ప్రీవియస్గా మన సబ్స్క్రైబర్స్కి. అలాట్మెంట్ కాకపోవడము, తర్వాత అది మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా రోజులు పట్టడము, అమౌంట్ ఇలా జరిగాయి అనమాట. కంప్లైంట్స్ వచ్చాయి మనకి. సో నేనేం చెప్తున్నానంటే, అఫీషియల్ వెబ్సైట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ sbimf.com అనేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీరు ఎవరైనా కానీ నేరుగా మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. డైరెక్ట్గా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్తే, మీరు పాన్ డీటెయిల్స్ ఎప్పుడైతే కొడతారో, సో అక్కడ మీరు పాన్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీకు వెరిఫికేషన్ అనేది ఫస్ట్ కేవైసీ వెరిఫికేషన్ ఆటోమేటిక్గా ఉంటే జరుగుతుంది అనమాట. సో ఇదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, పోర్ట్ఫోలియో జనరేట్ చేయమని అడుగుతుంది. జనరేట్ పోర్ట్ఫోలియో అని అడుగుతుంది. జనరేట్ పోర్ట్ఫోలియో చేసుకోండి. పోర్ట్ఫోలియో జనరేట్ అయిన తర్వాత మీరు ఈ ఫండ్ మీద, సో డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. మీరు కొత్త ఎన్ఎఫ్ఓ కాబట్టి ఎన్ఎఫ్ఓ అనే ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చింటారు అనమాట. సో ఈ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఏది ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకొని, మీరు సిప్పా లేకపోతే లంసమ్మా అనేది ఆప్షన్ అనమాట. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని, మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఎలా, సిప్ అయితే మరి ఈ మంత్ నుంచే మీరు పేమెంట్ పెట్టుకోండి. అంటే సపోజ్ ఈ మంత్లోనే మీకు డిడక్షన్ స్టార్ట్ కావాలనుకుంటే 10 రూపీస్ యూనిట్కే ఈ మంత్ డిడక్షన్ ఎంతైతే అమౌంట్ మీరు మంత్లీ అనుకుంటున్నారో దానికి ఈ మంతే యూనిట్ వాల్యూ అనేది అలాట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ ఇంకా కామన్గా ఎవ్రీ మంత్ డిడక్షన్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ ఆటోమేటిక్గా మీకు మీ బ్యాంక్ అకౌంట్కి అటాచ్మెంట్ అవుతుంది కాబట్టి డిడక్షన్ అనేది జరుగుతుంది. సిప్ మోడ్లో వెళ్ళిపోతారనమాట. సో లంసమ్ అయితే మీరు ఈ మంత్ 31st లోపలనే మీరు లంసమ్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఈ లింక్ డైరెక్ట్గా నేను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లింకే ఇస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇస్తున్నాను. మీరు ఇంకా తర్వాత మీరు వ్యక్తిగతంగా వెళ్ళి ఎక్కడైనా కానీ మీ బ్యాంక్స్ కానీ ఇంకా ఎక్కడన్నా కూడా వెళ్ళి కలవండి, పర్లేదు. సో నేను లింక్ ఎందుకు ఇస్తాను, చాలామందికి మరి ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉండే వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందని నేను కేవలం మరి డైరెక్ట్గా మరి కన్ఫ్యూజన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా లోకల్గా సపోర్ట్స్ ఉన్నా ఎక్కడన్నా వెళ్ళి మీ లోకల్ బ్రోకరేజ్ సంస్థలు, ఈ డిమ్యాట్ అకౌంట్ ఉన్నటువంటి సంస్థల ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇది కొత్త ఎన్ఎఫ్ఓ కాబట్టి మనం రిటర్న్స్ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేసి కాదు. సో అది లాంగ్ రన్ మీద తెలుస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది చాలా మంచి ఉపయోగము, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఫండ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ ఫస్ట్ వీడియోలో చెప్పాను. రిస్క్ హై రిస్క్ మీటరే అనమాట. ఇంకా థీమాటిక్ ఫండ్ కిందకే వస్తుంది ఇది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరు ఈ నేను చెప్పిన మాటను గుర్తులో పెట్టుకొని దయచేసి ఫాలో కండి. ఇంకా డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్స్ చేయండి. దానికి ఏమైనా ఉంటే నేను సలహా ఇవ్వండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, నేను సలహా ఇస్తున్నాను. ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం 500 రూపీస్ నుంచి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి.
సో ఇంత అని లిమిట్ అనేది లేదు, అన్లిమిటెడ్ అనమాట. మీరు మంత్లీ మీకు సేవింగ్ ఎంత ఉందో అంత మీరు చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 అనమాట. మ్యాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది మనకు 31st, ఈ మంత్ 31st వరకే మనకు డేట్ అనేది ఉంది. ఈ లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు అలాట్ కావడం జరుగుతుంది. సో ఇంకా అంతకుమించి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. నేను లింక్ డైరెక్ట్గా ఇస్తున్నా డిస్క్రిప్షన్లో, లింక్ను ఫాలో అవ్వండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను లింక్ ఇచ్చాను, అంటే లింక్ జనరేట్ అయింది, అది అది మనకి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత లింక్ జనరేట్ అవుతుంది చెప్పాను కదా. సో ఈరోజు నేను లింక్ చేయగలిగాను. నేను నిన్న మొన్న చేసిన వీడియోలో నేను లింక్ ఇచ్చాను అనమాట డిస్క్రిప్షన్లో, అది ఫాలో అవ్వండి. ఈరోజు ఈ వీడియోలో కూడా నేను లింక్ ఇస్తున్నా, దాన్ని కూడా మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ SBI మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది అంతే. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, అది గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు డైరెక్ట్గా అక్కడ మీరు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరే ఓన్గా చేసుకోవచ్చు సొంతంగా. ఓకే, సో కాబట్టి మీరు ఈ విధంగా ఫాలో అవుతారు నేను నమ్ముతున్నా. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అన్నీ ఒక వీడియోలో మనం మాట్లాడుకోలేము. 6 నిమిషాలు 10 నిమిషాలు, ఎందుకంటే ఇవి ఎడిట్ చేయడము అప్లోడ్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్. ఒక వీడియో షూట్ చేయడం అనేది ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు అనే వీడియో ముందు మనం చాలా ప్రిపేర్ కావాలి, తర్వాత ఎడిట్ చేయాలి, తర్వాత అప్లోడ్ చేయడానికి గంట సేపు పడుతుంది. మామూలుగా 5G అంటున్నాం కానీ అంత ఈజీగా ఏం లేదు, 5Gలో కూడా చాలా స్లోగానే అప్లోడ్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్క వీడియో నిదానం చేసుకుంటాం. చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు, మరి దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. అదేంది మన సైక్లిక్ కన్జ్యూమర్ ఇండెక్స్ ఫండ్స్ గురించి అడిగారు, అవి కూడా చేద్దాము. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, టైం ఉన్నప్పుడల్లా నేను వీడియో చేస్తూ ఉంటాను. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో చూసి జస్ట్ ఖాళీగా వదిలిపెట్టద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను ఏదైనా వీడియో చేస్తే మీకు వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.